నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ అస్ట్రాలజీ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దాన్ని ఎంత చక్కగా మనం అర్థం చేసుకుంటున్నాం, ఎంత చక్కగా దానిలో నుంచి మన జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాల్ని ప్రజలకి అందిస్తున్నాము అనేది మ్యాటర్స్ డెఫినెట్ గా. అంటే మనం అర్థం చేసుకుని ప్రజలకు అందించటం, మంచి అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళటం కానీ, చక్కటి రెమెడీస్ ని తీసుకోవటం కానీ, తద్వారా ఆ సమస్యల నుంచి బయటపడటం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు సార్? 2001. 24 ఇయర్స్. సో 2004 నుంచి పూర్తిగా అసలు ప్రొఫెషనల్ గా అయితే 20 అంటే ఇయర్స్ ఒక సంస్థకే పనిచేసాం కదా, మనం ఏమంటాం హెడ్ ఆఫ్ ది ఆస్ట్రాలజర్ గా. సో 20 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఈ ప్రాక్టీస్ లో డెఫినెట్ గా కొన్ని కాంబినేషన్స్, డెడ్లీ కాంబినేషన్స్ అని ఖచ్చితంగా నోట్ చేసుకుంటారు కదా. ఉన్నవి 9 గ్రహాలు, మేబీ యురానస్ అండ్ నెప్ట్యూన్, వీటిని కూడా ఒకవేళ కన్సిడర్ చేసినా చేయకపోయినా మేజర్ గా ఈ 9 గ్రహాలని కనుక తీసుకుంటే డెడ్లీ కాంబినేషన్స్ అంటూ ఏముంటాయి? ఎవరి జన్మ జాతకంలోనైనా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని అంటే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితమైనటువంటి రెమెడీస్ చేయాలి అని ఢంకాపదంగా చెప్పేటటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? అవి మాతో పంచుకుంటారా? తప్పకుండా. అంటే ఏదైనా సరే మొత్తం అత్యంత ప్రభావవంతంగా ఏదైనా సరే అది చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. చెడేలాగా మంచిలాగా అనేది కూడా చూద్దాం. మంచిగా కూడా చెప్తాం. సో అంటే ఇక్కడ కానీ విచిత్రం ఏంటంటే అటు మంచి అవ్వడానికైనా చెడు అవ్వడానికైనా వీళ్ళే ఆగ్రహాలే డ్యూయల్ రోల్ ని ప్లే చేస్తుంటాయి ఖచ్చితంగా. సో మనకి కాల్ పిల్లల్లో ఒకడు మంచోడు ఎలా ఉంటాడో, ఒకడికి చెడ్డోడు ఎలా ఉంటాడో, ఇద్దరు రూపాలు ఒకటే ఉంటాయి. కానీ వాడు పూర్తిగా కామెడీగా ఉంటాడు, వీడేమో పూర్తిగా సీరియస్ గా ఉంటాడు కదా. అదే రకంగా మన జాతకాలు అత్యధికంగా పరిశీలించినట్టయితే కనుక కుజ, శని, రాహు. కుజశనులా? కుజుడు, శని, రాహు కూడా కొన్ని చోట్ల ఇంపాక్ట్ అనేది. అది ఏ రకంగా అంటే కనుక ఇప్పుడు సపోజ్ వచ్చేప్పటికి వివాహ స్థానంలోనే కుజ, శనులు ఇద్దరు కలిశారు అనుకోండి, సప్తమ స్థానంలో కుజ, శనులు అంటాం. సో అక్కడ కుజ, శనులు కలిసినప్పుడు ఖచ్చితంగా ఏమంటాం, ఒకసారి భర్త తొందరగా పోవటం అనేది యాక్సిడెంటల్ అనేది ఉండొచ్చు. ఒకవేళ లేదు అంటే కనుక ఖచ్చితంగా అంటే మిగతా మనం శుక్రుడు ఆ కాంబినేషన్ చూడాలి. శుక్రుడు పంచమ స్థానంలో ఉండి ఇక్కడ సప్తమ స్థానంలో కనుక కుజశనులు కలిస్తే కనుక విపరీతమైన సంబంధాలు ఉంటాయి. ఇల్లీగల్ అఫైర్స్. సో అలా తర్వాత రెండోది ఏంటంటే ప్రపంచంలో ఏదైనా సరే అతి ఉగ్రవాదం, తీవ్రవాదం ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయి, పదాలు లాంటివి మనం వాడేవి ఉంటాయో, ఇవాళ మనం చూసినట్టయితే కనుక ఇంత నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది అనేది ఒకటి. అంటే నేను జ్యోతిష్కులందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే కనుక మనం పాత సిలబస్ ఏదైతే ఉందో దాన్నే పట్టుకోవడం కాదు, మనం దాన్ని అప్డేట్ చేసుకోవటం అనేది. అంటే ఇప్పుడు ఇంచుమించు అప్పుడు 9 గ్రహాలే ఉన్నాయి, ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి. సరే అప్పుడు 12 అనుకోండి, పోనీ ఇప్పుడు 12 అనుకోండి. కానీ పాపాలు మరి అప్పుడు ఎందుకు అంత తక్కువ ఉన్నాయి, పాపాలు ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? అప్పుడన్నీ ఇదే గ్రహమే కదా. సో పలానా గ్రహం వల్లే వాడు మర్డర్ చేశాడు, పలానా గ్రహం వల్లే వాడు ఈ రకంగా తప్పుదావ పట్టాడు అంటే గనక మరి అప్పుడు ఎందుకు ఆ నిష్పత్తి తక్కువ ఉంది? అది మన జీవన శైలి మీద ఏమైనా ఆధారపడి ఉంటుంది అంటే అస్ట్రాలజీని పక్కన పెడితే జీవన శైలి, లేకపోతే మన తల్లిదండ్రులు బ్రాటప్ విషయంలో ఏమైనా ఇంపాక్ట్స్ చూపించడం, జీవన శైలి ఇప్పుడు మారిపోవటం, రకరకాల కాంపిటీషన్స్ పెరిగిపోవటం కూడా ఏమైనా ఆస్కారం? ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు మీరు అందుకే నేను ఎప్పుడైనా సరే వీళ్ళు ఆస్ట్రాలజర్స్ ఎవరైనా సరే జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుందామని ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా పూర్వ గ్రంథాలు కనుక పరిశీలించినట్టయితే ప్రతి దాంట్లో వాళ్ళు చెప్పారు, మీరు ఏదైనా సరే జాతక ఫలితాలు చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరిసరాలని గుర్తించండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పెరిగారు అనేది పరిసరాలను గుర్తించండి. తర్వాత వాళ్ళు ఉన్న వాతావరణాన్ని గుర్తించండి. అది కూడా ఒక ఖచ్చితంగా ఉంటుంది. అవి చూసుకునే చెప్పాలి అనేది కూడా పాఠం ఉంది. అంటే ఇప్పుడు ఈవెన్ రిక్షావాడి జాతకంలో కూడా అద్భుతమైన యోగాలు ఉంటాయి, కానీ వాడు రిక్షావాళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ అవ్వచ్చు, అక్కడితో పరిమితం అయిపోవచ్చు, అక్కడితో పరిమితం బికాస్ ఆఫ్ బ్రాటప్ కదా. సో అందుకని దాని యొక్క స్థాయి ఎంతవరకు అనేది, సో అది
ఛాయమే వాడు ప్రధానమంత్రి అవ్వలాగా ఉండాలి అంటే కనుక ఎంత యోగం ఉండాలి అనేది అవసరం. తర్వాత దానికి ఎన్ని గ్రహాల సపోర్ట్ అనేది అవసరం. అండ్ ఎంతమంది అవుతారు అనేది కూడా ఆలోచించాలి. దాని యొక్క నిష్పత్తి అంత లేదు కదా. సో కానీ ఇక్కడ ఏదైతే అత్యంత చెడ్డ కాంబినేషన్స్ మంచి కాంబినేషన్. ఇదే మనకి ఈ శని తర్వాత వచ్చేప్పటికి కుజుడు తీసుకుందాం. విపరీతంగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పాను. ఇలా ఇప్పుడు మకర లగ్నం తీసుకుందాం. మకర లగ్నానికి అత్యంత యోగకారకుడు శని అయ్యాడు. అందులోనే తర్వాత మళ్ళీ కుజుడు బోర్చ పొందుతాడు. పైగా వాళ్ళకి మకర లగ్నానికి రాశి కాదు మనం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే రాశులు అంటే మళ్ళీ కొద్దిగా మనం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ లగ్నమే మాట్లాడాలి జ్యోతిష్యానికి వచ్చేప్పటికి. మనం వారఫలాలు దినఫలాలు చెప్పేప్పుడు వేరుగా. సో లాభాధిపతి కుజుడు అవుతున్నాడు. సో లాభాధిపతి కుజుడు అయ్యింది. ఆయన లాభక్షేత్రం అక్కడ ఏదైతే ఉంటుందో వృశ్చికం ఉంటుందో వృశ్చికంలోనే కుజుడు ఉన్నాడు అనుకుందాం. అక్కడ మళ్ళీ ఆయన ఏదైతే అక్కడ విశాఖ 4వ పాదంలో ఉండకూడదు. ఓకే. ఆయన అప్పుడు వ్యయాధిపతి నక్షత్రంలో ఉంటాడు. అలా కాకుండా ఖచ్చితంగా అనురాధ నక్షత్రంలో కానీ జ్యేష్ఠ నక్షత్రంలో కానీ ఉండి ఇక్కడ శని ఏదైనా సరే తులలో ఉంటే రాజ్యస్థానంలో ఉంటాడు, మంచి ఓర్చలో ఉంటాడు. తర్వాత రెండో ఇంటో ఉంటే ధనస్థానంలో ఉంటాడు, ఆయన సక్షేత్రం కుంభంలో ఉంటాడు. సో ఆ రకమైన కాంబినేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే కుజ శనుల కలయికలు అత్యంత ధనవంతుడు అవడానికి ఉంది. తర్వాత ప్రపంచాన్ని ఏలడానికి కూడా ఉంది. సో అలా వీళ్ళే మళ్ళీ అక్కడ కూడా గేమ్ ప్లే చేస్తుంది. కానీ ప్రత్యక్షంగా ఒకే రాశిలో గనక వీళ్ళిద్దరూ ప్లేస్ చేయబడితే ఒకంత అది వాళ్ళిద్దరి మీద పరస్పర దృష్టి ఉన్నా కూడా దృష్టి కూడా మ్యాటర్స్. అంటే శని కుజుడిని చూసినా కుజుడు శనిని చూసినా ఖచ్చితంగా వాళ్ళు పాపాత్ములు అయితే అత్యంత పాపాలు చేస్తారు. ఏ దృష్టితో చూస్తాడు శని? అంటే శని ఎప్పుడైనా సరే 3, 7, 10 అనే దృష్టిలో ఉన్నాయి. 4, 8, 7 అనేది ప్రతి ఒక్కరికి కామన్. అందరూ చూస్తారు. అందరూ కూడా కామన్ గా చూసే దృష్టి 7. అంటే జనాలకు కొద్దిగా అర్థం అవడం కోసం మనం చెప్పుకోవాలి అంటే కనుక ఉదాహరణకి మేషంలో కుజుడు ఉన్నాడు అనుకుంటాం. ఆయన సత్యత్వం అనుకుంటే అది వేరే విషయం. కానీ మేషంలో కుజుడు ఉండి 7వ ఇల్లు అంటే కనుక ఖచ్చితంగా ఏమవుతుంది, దానికి తుల అవుతుంది. కానీ 4వ రాశి అంటే ఏమవుతుంది, కర్కాటకం అవుతుంది. సో 10వది అంటే 8వది అంటే కనుక ఏమవుతుంది, మళ్ళీ వృశ్చికం అవుతుంది. సో ఇక్కడ మనం ఏమంటామంటే కనుక ఇప్పుడు మేషం ఉంది అక్కడ కదా, ఆయన సత్యత్వమే అనుకుంటాం జనరల్గా. అంటే జ్యోతిష్యాన్ని ఎంత డీప్గా చూడాల్సిన అవసరం ఉంది అంటే కనుక అంత అవసరం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మేషం సత్యత్వమే కదా, చాలా బ్రహ్మాండంగా మేలు చేస్తాడు అనుకుంటారు కదా, ఆ లగ్నం బట్టి ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ మేషం ఉంది, అక్కడ అశ్విని నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం, అశ్విని 4వ పాదంలో ఉన్నాడు అనుకుందాం, కర్కాటకంలో నవాంశ చక్రంలో నీచలో ఉంటాడు. కూడా చూసుకోవాలి. అంతేకాని నీచలోకి వెళ్ళిపోతాడు స్వక్షేత్రం నుంచి. తర్వాత ఆయన మళ్ళీ అష్టమ దృష్టి ఉంటుంది. అంటే ఎప్పటికైనా సరే వాడు యాక్సిడెంటల్గానే పోతాడు. కుజుడు నాకు మేలే అనుకుంటారు, కానీ ఆయన అష్టమ స్థానం మీద ఆయన దృష్టి ఉంది. సో అష్టమ స్థానం అంటే కనుక ఖచ్చితంగా కుజుడు అష్టమ స్థానాన్ని చూసుకుంటున్నాడు అంటే కనుక యాక్సిడెంట్ ఎప్పుడు మేలు చేసేంతకాలం మేలు చేయొచ్చు, అది పక్కన విషయం. ఎండ్ చేసే విషయం మాత్రం కొంచెం భయానకం. సో అలా కాంబినేషన్స్ ఎన్నో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే పలానా గ్రామం ఇప్పుడు గురుడు ఉంది, మకర లగ్నం ఉంటుంది, కర్కాటకంలో గురుడు ఉంటాడు అనుకోండి, గురుడు ఓర్చ కదా, అబ్బా సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు, తెల్లడి భార్య వస్తుంది, మంచి ఓర్చ పొందాడు, ఇదే అంటే రెండో రోజు విడిపోతుంది కూడా. ఎందుకంటే మకర లగ్నానికి గురుడు యోగకారకుడు కాదు, ఆయన వ్యయాధిపతి. సో అందుకని సప్తమాన్ని వ్యయం చేస్తాడు. ఇంత డీప్ అనాలిసిస్ అనేది అవసరం కానీ ఉండదు ఇక్కడ. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ యాప్లు కూడా వచ్చేసాయి ఇప్పుడు గూగుల్లో, టకటక డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసుకోవడం, జీపీటీ కూడా చెప్పేస్తుంది 2 నిమిషాల్లో చెప్పేస్తే ఇంకెందుకు కదా. సబ్జెక్ట్ అనేది చాలా అవసరం. కానీ అదేంటంటే ఇప్పుడు జనాలకి మనం ఇంత అర్థం చెప్పాలి అంటే కనుక వాళ్ళకి అర్థం అవ్వదు. అయినప్పటికీ టైం తీసుకుని టైం కూడా ఇవ్వాలి అనాలిసిస్ చేయడానికి. అనేది ఒకటి అంటే అనాలిసిస్ టైం అనేది ఈజీగా కొన్ని అయిపోతుంది. కానీ నేను అనేది ఏంటంటే కేవలం మీరు గ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకోవద్దు అంటే వాటిని అయ్యో మాకు ఇక్కడ ఉన్నాయని అనుకోవద్దు. తర్వాత అవి ఆ యొక్క లగ్నాలకి వాళ్ళ పాపత్వ పుణ్యత్వం అనేది కూడా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ మనం ఏదంటే ముహూర్తం కూడా మనం అల్లాటప్పగా అనేది ఉండదు. ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఎక్కడైనా సరే
శుక్రుడును గురుడు వాళ్ళు శుభగ్రహాలు కదా అనుకుంటున్నారు, అనుకుని పెట్టేస్తున్నారు ముహూర్తాలు. కానీ మరి ప్రతిదీ ముహూర్తం పెట్టే పెళ్లి చేసుకుంటాం కదా, మరి ఎందుకు విడిపోతున్నారు వాళ్ళు? అది కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి. కానీ ఆ రకమైన ఆలోచన చెప్పేవాడికి ఉండలేదు, మనం చెప్పించుకునే వాళ్ళకి ఉండలేదు. రైట్. సో ఏమండి అంటే వీళ్ళు ఏంటంటే కొంత తెలియని నాలెడ్జ్ వీళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ రోజుల్లో మనకు అన్ని నేర్పే గూగుల్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో మన దగ్గరికి వచ్చే వాళ్ళు జ్ఞానంతోనే వస్తారు ఎంతో కొంత. ఏమంటే నాకు ఎక్కడో గుర్రు ఉన్నట్టండి, నాకు అందుకని గజకేసరి యోగం ఏంటండి అని అడుగుతారు. గజకేసరి యోగం పట్టాలి అంటే కనుక అసలు నువ్వు వాళ్ళిద్దరు ఏ నక్షత్రాల్లో ఉన్నారు, నీ యొక్క లగ్నం ఏంటి, సో అది నీకు ఇంకా అది వర్కౌట్ అవుతుందా అవదా, ఇలాంటి డిగ్రీస్ కూడా ఉంటాయి కదా. సో అది చాలా కష్టమైన సబ్జెక్ట్ అది. కానీ ఏదైనప్పటికీ కూడా మనం మెయిన్ ఏదైనా సరే కాంబినేషన్స్ అంటే చంద్రుడు శని రాహు, ఇక్కడ చంద్రుడు యాడ్ అయ్యాడు. సో ఇది కూడా మంచి కాంబినేషన్ కాదు. చంద్రుడు శని రాహు ఒకసారి ఉన్నట్టుండి పర్వెక్టెడ్ అవ్వచ్చు, అయిపోతారు. సో మంచి జ్ఞానాన్ని కొంతమంది చూడండి బాగా చదువుకుని పిచ్చెక్కిపోయిన వాళ్ళు కూడా మనం చూసాం. కొన్ని ఈ కాంబినేషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ అంటే ఇప్పుడు మనం ఇవన్నీ నమ్మాలి అంటే కనుక మీరు ఇందాక మనం చెప్పుకుంటూ మళ్ళీ వేరే దాంట్లో అంటే ఇది అంత తేలిగా ఒక చాప్టర్ అయ్యే విషయం కాదు, 10 నిమిషాల్లో అయ్యేది కాదు. సరే సార్, ఒక్క కాంబినేషన్ అయితే చెప్పారు, మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం సార్, వివరంగా ఒక్కొక్క కాంబినేషన్ మాట్లాడుకుందాము. ఒకవేళ ఏదైనా ఏ లగ్నమైనా అవనివ్వండి, శని కుజులు కలిసి ఉన్నారు, వాళ్ళ నుంచి మనకి మంచి జరగాలి తప్ప ఇట్లాంటి భయానకమైన జరగకుండా ఉండాలి అని అంటే సింపుల్ గా చేసుకునే రెమెడీస్ ఏమైనా ఉంటాయా? అంటే ఖచ్చితంగా ఒకటి ఎప్పుడైనా సరే శని కుజులు కాంబినేషన్ అంటే కనుక అది ఆరాధన శని వాడంటే ఆంజనేయ ఆరాధన ఇద్దరికి కూడా. సో ఖచ్చితంగా ఆంజనేయుని ఎక్కువగా పూజించాలి, అవకాశం ఉంటే కనుక సింధూరం ఎక్కువగా ధరించడం అనేది చాలా అవసరం. సో ఆంజనేయుని కనుక ఖచ్చితంగా వీళ్ళు పట్టుకుంటే అదొకటి. రెండోది ఏంటంటే ఒకవేళ మనం ఇంకా ఈ స్త్రీ దేవతల దానికి వెళ్తే కనుక చాముండిదేవిని కూడా ఆరాధించవచ్చు. చాముండిదేవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీళ్ళిద్దరు ఆరాధన అనేది చాలా అవసరం ఉంటుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో అదేదో కాంబినేషన్ ఉంది కదా, అయ్యో మన జాతకంలో ఇదే ఉంది కదా అని భయపడిపోక్కర్లేదు. అది ఇందాక సార్ చెప్పినట్టుగా ఆవేశపడక్కల్లా, అతిగా నీరసపడక్కల్లా. రైట్, సమన్వయాన్ని పాటిస్తూ ఆంజనేయుడు ఆరాధన ఒకవేళ బాగున్నారు అనుకోండి, ఇంకా బాగా చేసే పరిస్థితి ఉంటుందిగా. చక్కగా ఆంజనేయుడు ఆరాధన చేసుకోండి. ఇట్లాంటి డెడ్లీ కాంబినేషన్స్ గురించి ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో ఇంకా మనం మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ కాంబినేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్. పాజిటివ్ ఎందుకు వదలాలి? రైట్ సార్, ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.